హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి అయితే నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, 10th క్వాలిఫై అయితే సరిపోతుంది, ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా మీకు అయితే జాబ్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. కేవలం అప్లై చేస్తే సరిపోతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, అసిస్టెంట్ లైబ్రరియన్, ల్యాబ్ అటెండెన్స్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ ఫ్రెండ్స్ ఇలా నోటిఫికేషన్ని అయితే రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, ఒకసారి చూసినట్టయితే నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూస్తే ఫస్ట్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసి తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుండి అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, పోస్ట్ నేమ్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్, రికార్డ్ అసిస్టెంట్ లైబ్రరియన్, ఎలక్ట్రీషియన్ ఆర్ మెకానిక్, ల్యాబ్ అటెండెన్స్, డ్రైవర్, ఆఫీస్ సబార్డినేట్, లైబ్రరీ అటెండ్, కుక్ అండ్ కిచెన్ బాయ్స్ పోస్ట్ అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, మొత్తం 22 వేకెన్సీస్ కేటాయించారు. రిక్రూట్మెంట్ మెథడ్ వచ్చేసి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్. ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ ఉంటుంది కదా, ఏజ్ లిమిట్ కనుక చూసినట్టయితే 18 to 44 ఇయర్ మధ్య ఉన్న అభ్యర్థులు అయితే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే 10th ఉన్నా సరిపోతుంది, ఇంటర్మీడియట్ ఆర్ డిప్లొమా ఆర్ బీఎస్సీ ఎంఎల్టీ ఆర్ ఎనీ డిగ్రీ అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, 10th ఉన్నా సరిపోతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, మంత్లీ శాలరీ వచ్చేసి 15,600 నుంచి 19,500 వరకు ఉంటుంది అని మెన్షన్ చేశారు. అప్లికేషన్ డేట్ అయితే స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్, 02 January 2026 నుంచి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 12th January 2026 వరకు ఉంటుంది అని మెన్షన్ చేశారు. అప్లికేషన్ మోడ్ వచ్చేసి ఆఫ్లైన్, వెబ్సైట్ వచ్చేసి హిట్స్ కరీంనగర్ telanggana.gov.inలో అయితే చేయవలసి ఉంటుంది అని మెన్షన్ చేశారు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్. ఫ్రెండ్స్, మీరైతే పోస్ట్ ఎక్కడికి ఇవ్వాలంటే ద పోస్ట్ ఆఫ్ డేటా ఎంట్రీ ఆపరేటర్, రికార్డ్ అసిస్టెంట్ లైబ్రరియన్, ఎలక్ట్రీషియన్, మెకానిక్, ల్యాబ్ అటెండెన్స్, డ్రైవర్ ఇవన్నీ ఉంటాయి కదా. మొత్తం 53 వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే డేటా ఎంట్రీ ఆపరేటర్కి పీజీడీసీఏ కంప్లీట్ చేసి ఉండాలని మెన్షన్ చేశారు. అది కూడా ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొంది ఉండాలని మెన్షన్ చేశారు. రికార్డ్ అసిస్టెంట్కి ఇంటర్మీడియట్ అయితే పాస్ అవ్వాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ చూసినట్టయితే అసిస్టెంట్ లైబ్రరియన్కి ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అయితే చేసి ఉండాలని మెన్షన్ చేశారు. ఎలక్ట్రీషియన్, మెకానిక్ చూసినట్టయితే ఐటీఐ చేసినా సరిపోతుంది అని మెన్షన్ చేశారు. ఎలక్ట్రీషియన్లో ల్యాబ్ అటెండెన్స్కి బీఎస్సీ ఎంఎల్టీ ఆర్ డిఎంటీ ఆర్ ఎంఎల్ చేసి ఉండాలని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే డ్రైవర్ పోస్ట్కి అయితే సరిపోతుంది, 10th పాస్ అయితే సరిపోతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఎల్ఎంవి ఉంటుంది కదా, లైట్ మోటార్ వెహికల్ ఉంటుంది కదా, లైసెన్స్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. ఆఫీస్ సబార్డినేట్ వచ్చేసి క్యాండిడేట్స్ మస్ట్ పోసెస్ 10th క్లాస్ అయితే పాస్ అయితే సరిపోతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, లైబ్రరీ అటెండెంట్కి చూసినట్టయితే 10th క్లాస్ అయితే పాస్ అయితే సరిపోతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ కుక్కు చూసినట్టయితే పాస్ ఫ్రెండ్స్ 5th క్లాస్ ఆర్ 5th to 7th ఏ క్లాస్ అయినా పాస్ అయితే సరిపోతుంది అని 5th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ కిచెన్ బాయ్ చూసినట్టయితే క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 5th స్టాండర్డ్ అయితే పాస్ అయితే సరిపోతుంది అని మెన్షన్ చేశారు. మంత్లీ శాలరీ వచ్చేసి 15,000 నుంచి 19,500 పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ చూశారు కదా, 18 to 44 ఇయర్స్ మధ్య ఉన్న అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫీజు అయితే ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే ఇవ్వలేదు. ఫ్రెండ్స్, ఈ పోస్ట్కి ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఫ్రెండ్స్, ఆఫ్లైన్లో ఫస్ట్గా ఇంట్రెస్టెడ్ ఉంటారు కదా, క్యాండిడేట్స్ ఉంటారు కదా. ఫ్రెండ్స్, వాళ్ళ బయోడేటా ఉంటుంది కదా, అప్లికేషన్ డీటెయిల్స్ అన్నీ, మీ జిరాక్స్ కాపీస్ అన్నీ, ఎలిజిబిలిటీ డాక్యుమెంట్స్ అన్నీ, ఒక గెస్ట్ ఆఫీసర్ సైన్ ఉంటుంది కదా, అన్నీ ఈ పోస్ట్కి అంటే ఒక అడ్రస్కి అయితే పంపించవలసి ఉంటుంది. అది కూడా బిఫోర్ 12/1/2026 రోజు అయ్యే వరకు పంపించవలసి ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, అది చూసినట్టయితే ఎక్కడికి పంపించాలి అంటే కరీంనగర్ టు హైదరాబాద్ రోడ్ ఆఫ్టర్ క్రాసింగ్ ద కమాండ్ గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్, మిత్రా అవెన్యూస్, గణేష్ నగర్, డోర్ నెంబర్ 8-7-926/D బిహైండ్ కోటక్ మహీంద్రా బ్యాంక్ అని మెన్షన్ చేసి పంపవలసి ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఆ అడ్రస్కి అయితే పంపించవలసి ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, స్టార్ట్ డేట్ వచ్చేసి ఆఫ్లైన్ అప్లికేషన్కి 2/1/2026 స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి ఆఫ్లైన్ సబ్మిషన్ ఉంటుంది కదా, 12/1/2026 నాడు అయితే క్లోజ్ అవుతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, 5th క్లాస్ పాస్ అయినా సరిపోతుంది, జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ డైలీ రావాలి అంటే మన తెలుగు వాళ్ళ కోసం అయితే మన ఛానల్ని పెట్టడం జరిగింది, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.